అసెస్మెంట్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ హెచ్యుఎఫ్ అంటే ఈ హెచ్యుఎఫ్ని సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేస్తాం, సపరేట్ ఎంటిటీగా తీసుకోం. ఎందుకు? అసెస్మెంట్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే సపరేట్ ఒక పర్సన్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ ఎవ్రీ పర్సన్ సార్ ఎవరైతే ఎవ్రీ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ అని చెప్పినామో ఆ ఎవ్రీ పర్సన్లో ఒక పర్సన్ వచ్చేసి హెచ్యుఎఫ్ కూడా వస్తుంది. హెచ్యుఎఫ్ మీన్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీని ఇన్కమ్ ట్యాక్స్లో ఏం చెప్పలేదు, బట్ హిందూ లా ప్రకారం తీసుకుంటాము. అసెస్మెంట్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇన్కమ్ ఆఫ్ హెచ్యుఎఫ్ టు బి అసెస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెచ్యుఎఫ్, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెంబర్స్ హ్యాండ్స్లో వేయము, హెచ్యుఎఫ్ హ్యాండ్స్లో వేస్తాము. ఇక్కడ సెక్షన్ 171 డీల్ చేస్తుంది. ఫస్ట్ సెక్షన్ 171 ఏం చెప్తుంది అంటే 2 టైప్స్ ఉంటాయి పార్టీషన్ వాళ్ళు వచ్చేసి. అసెస్మెంట్ ఆఫ్ హెచ్యుఎఫ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ పార్టీషన్ ఉంటుంది. ఒకటి టోటల్ పార్టీషన్ ఉంటుంది, ఇంకోటి పార్షియల్ పార్టీషన్ ఒకటి ఉంటుంది. టోటల్ పార్టీషన్ ఏమంటే ఎంటైర్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ద కోఆపరేటర్, దట్ ఈస్ కర్త. ఆఫ్టర్ ద టోటల్ పార్టీషన్ ద హెచ్యుఎఫ్ సీజెస్ టు ఎగ్జిస్ట్ యాజ్ సచ్. నెక్స్ట్ పార్షియలీ పార్టీషన్. ఈ ద పార్షియల్ పార్టీషన్ అంటే ఏదర్ ద పర్సన్స్ కన్సిస్టింగ్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ రికార్డెడ్ ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద జాయింట్ ఫ్యామిలీ ఆర్ బోత్. కొంతమందికి డివైడ్ చేసుకొని వాళ్ళు రన్ చేసుకుంటూ ఉంటారు. ఇది పార్షియల్ పార్టీషన్కి సంబంధించినది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ పార్షియల్ పార్టిసిపేషన్ మేడ్ ఆఫ్టర్ 31st December 2007. ఎవ్రీ మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఇమీడియట్లీ బిఫోర్ సచ్ పార్షియల్ పార్టిషన్ అండ్ హెచ్యుఎఫ్ షెల్ బి జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ ఫర్ ఎనీ. అంటే ఈవెన్తో ఒక కొంతమందికి ప్రొవైడ్ చేసిన అంటే కొంతమందికి రైట్ ఇచ్చిన రిమైనింగ్ అందరు కూడా జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ టు ఎనీ సమ్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. కొంతమందికి ఆథరైజేషను వాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేయాలంటే కాదు, అందరూ లైబులే. వచ్చినప్పుడు ఏదైనా అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చినప్పుడు. ఈ పార్టిషన్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, పార్టిషన్ ఎఫెక్టెడ్ ఎక్స్పైర్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ చూసేటప్పుడు వాళ్ళు ఏవైతే ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారో మెంబర్స్ రిసీవ్ చేసుకునేది సెక్షన్ 10(2) ప్రకారం ఎగ్జామ్ట్ అవుతుంది. వాళ్ళు వచ్చే ఇన్కమ్ అంటే షేర్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఆ షేర్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. నెక్స్ట్ రేటు సర్చార్జ్ యాజ్ పర్ దాని ప్రకారం వస్తుంది. ఎక్సైజ్ ఆప్షన్ 115 BAC అప్లికబుల్ కావాలనుకుంటే అప్లికబుల్ చేసుకోవచ్చు. అండ్ రేట్స్ వచ్చేసి హెచ్యుఎఫ్ BO సర్చార్జెస్ వాళ్ళు చూసుకోవచ్చు. 25-37% ఎక్సీడింగ్ 2 crores. కన్వర్షన్ ఆఫ్ సపరేట్ ప్రాపర్టీ ఇంటూ ప్రాపర్టీ ఆఫ్ హెచ్యుఎఫ్ సెక్షన్ 64(2) వచ్చేస్తుంది అక్కడ, అదేం ప్రాబ్లం లేదు. ఫస్ట్ బిజినెస్ ఇన్ పర్సనల్ కెపాసిటీ ఆఫ్ కర్త ఆర్ మెంబర్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది వేర్ కర్త ఆర్ ఎనీ మెంబర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ క్యారీస్ అనే బిజినెస్ ఆన్ ఈజ్ పర్సనల్ కెపాసిటీ. అంటే ఒక హెచ్యుఎఫ్లో ఉండి హెచ్యుఎఫ్ నుంచి ఏమైనా అమౌంట్ తీసుకొని వాళ్ళు ఏమైనా బిజినెసెస్ కండక్ట్ చేస్తుంటే ద ఇన్కమ్ ఆఫ్ ఎనీ బిజినెస్ వుడ్ కాన్స్టిట్యూట్ ఇది పర్సనల్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ ఏమవుతుంది? అతని యొక్క పర్సనల్ ఇన్కమ్ అవుతుంది. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ ద బిజినెస్ ఆఫ్ ద మెంబర్ అండ్ ద జాయింట్ ఓనర్ ఆర్ ఇన్సిడెన్షియల్ ఇన్ ద నేచర్ అండ్ సైజ్. సపోజ్ ద క్యాపిటల్ ఫర్ ఇండివిజువల్ బిజినెస్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద ఫండ్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే హెచ్యుఎఫ్ నుంచి తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హెచ్యుఎఫ్ కన్సిస్ట్ ఇన్ ద ఆఫ్ ద కర్త. ఒక హెచ్యుఎఫ్ ఉంది, ఆ హెచ్యుఎఫ్లో ఎవరెవరు ఉన్నారంటే కర్త, అతని యొక్క వైఫ్, అతని యొక్క 2 sons అండ్ డాటర్. మొత్తం కర్త, వైఫ్ 2 members, 2 sons, 4 daughters, 5 members ఉన్నారు. నెక్స్ట్ ద హెచ్యుఎఫ్ రన్స్ యాజ్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ని రన్ చేస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద 2 sons, ఒక 2 sonsలో ఒక సన్ వచ్చేసి క్వాలిఫైడ్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అదర్ వన్ వచ్చేసి ఆటోమొబైల్ ఇంజనీర్. ఇద్దరు క్వాలిఫైడ్ పర్సన్స్. టుగెదర్ దే స్టార్టెడ్ గ్యారేజ్ ఫర్ రిపేరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ మోటార్స్, కార్స్. వాళ్ళు ఏం చేయాలనుకుంటారంటే వాళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు. ఒక గ్యారేజ్ని రన్ చేస్తున్నారు. ఆ గ్యారేజ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి అమౌంట్స్ కావాల్సి వచ్చింది. ఫర్ స్టార్టింగ్ ద బిజినెస్ దే అడ్వాంటెడ్ హెచ్యుఎఫ్ నుంచి ఒక 50,000 లోన్ తీసుకున్నారు. అది కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. 50,000 మళ్ళీ రీపేమెంట్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఏం పే చేయరు. ద బిజినెస్ ఈజ్ ఈల్డింగ్ గుడ్ ప్రాఫిట్. ఇక్కడ బిజినెస్ అనేది ఈల్ తీసుకుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అవుతుంది? ఆ బిజినెస్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెచ్యుఎఫ్ అని ఎవరు అసెసింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. అసెసింగ్ ఆఫీసర్ ప్రకారం హెచ్యుఎఫ్లో పడుతుందా అని డౌట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఒక నిమిషం రైటింగ్ కావాలా మీకు? ఓకే, మామూలుగా జరుగుతుంది ఈ అబ్యూస్ ఫ్యామిలీలో. ఏం జరుగుతాయి? ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ జరుగుతాయి బిజినెసెస్కి, బ్రదర్స్కి సఫర్ డిటర్మినేషన్ కోసం. ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మైనర్ రోల్ అండ్ ఇట్ ఈస్ ప్రైమర్లీ ఫర్ ద పర్సనల్ ఎఫెక్ట్. అంటే ఆ బిజినెస్ గెయిన్ అనేది, ఆ బిజినెస్ గుడ్ ప్రాఫిట్ రావడానికి మెయిన్ రీజన్ ఏమనేది చూడాలి. ఫస్ట్ అతని యొక్క ఎఫర్ట్స్, స్పెషలైజ్డ్ స్కిల్స్, ఎంటర్ప్రైజెస్, వాళ్ళ యొక్క రిజల్ట్స్, సెట్ ఆఫ్ ప్రాఫిట్ అక్యూరింగ్. అంతేకాని ఈ హెచ్యుఎఫ్ ఏమన్నా ఉపయోగపడింది అనేది చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళ యొక్క గుడ్ ప్రాఫిట్కి రీజన్ వాళ్ళ యొక్క స్పెషలైజ్డ్ స్కిల్స్ అయితే
స్పెషలైజ్డ్ స్కిల్స్ అయితే ఆర్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉంది జస్ట్ కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళు రన్ చేసుకున్నారంటే అట్లాంటి కేసులో ఆ ఇన్కమ్ అనేది యాక్సెసబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ అకార్డింగ్ అగ్రిగేటెడ్ రేట్ షేరింగ్ అండ్ నాట్ ఇన్ ద ఆఫ్ ఫ్యామిలీ అంటే హెచ్యుఎఫ్లో ట్యాక్స్ వేయరు. సో సుప్రీంకోర్టు ఆల్సో అపీల్ ఒక కేసులలో చెప్పింది. ఏదైతే ఇంకొకటి రెమ్యునరేషన్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ పర్సనల్ క్వాలిఫికేషన్స్, ఒకటి బిజినెస్ కోసం ఏమైనా కొంత అమౌంట్ మైనర్ అమౌంట్ తీసుకొని బిజినెస్ చేసి ఆ అమౌంట్ అసెసబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అసెసీలకు ఎవరైతే పర్సన్స్ బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళు. అండ్ ఇంకో కొన్ని కేసెస్లో ఏం జరుగుతాయంటే రెమ్యునరేషన్ తీసుకుంటారు పర్సనల్ క్వాలిఫికేషన్ ఉండి అండ్ అట్లాంటివి కూడా ఆ పర్సనల్ క్వాలిఫికేషన్ ఉండి రెమ్యునరేషన్ ఏమైనా తీసుకుంటే ఆ రెమ్యునరేషన్ అలో అవుతుందా అలో కదా అని చెప్తున్నారు. వెదర్ ద ఫస్ట్ వెన్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై కర్తా త్రో నాట్ ఫర్మ్ పార్ట్ ఆఫ్ సబ్స్టాన్స్ వాజ్ మోడ్ అంటే మోడ్ ఎట్లా తీసుకుంటున్నా అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ ఇండివిజువల్. తర్వాత రెమ్యునరేషన్ నాట్ పే టు ద డిటర్మినెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఫండ్స్ నుంచి తీసుకోకూడదు. ఇట్ ఈస్ అసెసబుల్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ రిసిపియంట్ కర్తా. అతను ఏవైతే ఇన్కమ్ తీసుకుంటాడో ఆ ఇన్కమ్ని మళ్ళీ హెచ్యుఎఫ్లో ట్యాక్సబిలిటీ వేయరు. ఈ ఇన్కమ్ని అంటే హెచ్యుఎఫ్ పిఎన్ఎల్లో ఒక శాలరీ అమౌంట్ ఇచ్చేసినాం, ఆ శాలరీ వచ్చేసి కర్తకి పేమెంట్ చేస్తున్నాం. కర్త యొక్క శాలరీ ఇన్కమ్లో చూపించుకోవాలి, కర్త ఇండివిజువల్ ఫైలింగ్లో చూపించుకోవాలి. అంతేకాని హెచ్యుఎఫ్లో మళ్ళీ శాలరీ ఇన్కమ్ ఫ్రమ్ హెచ్యుఎఫ్ ఆ కర్త యొక్క ఇన్కమ్ అని చూపించకూడదు. ఎప్పుడు ఆ కర్తకి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే నాలెడ్జ్ ఉంటే అట్లాంటి కేసులో. ఫర్ ఎగ్జాంపుల్ ద కర్త ఆఫ్ హెచ్యుఎఫ్ రిసీవ్స్ ఏ శాలరీ ఇన్ హిస్ కెపాసిటీ హ్యాజ్ ఏ ట్రెజరర్ అండ్ సెక్రటరీ ఆఫ్ ఏ బ్యాంక్. అతనికి కెపాసిటీ ఉంది, ట్రెజరర్గా ఉన్నారు. ద హెచ్యుఎఫ్ హ్యాస్ ఫర్నిచర్డ్ 1 lakh యాజ్ సెక్యూరిటీ డిపాజిట్. డిసైడ్ వెదర్ ద శాలరీ కెన్ బి అసెస్డ్ యాజ్ ఇన్ ఇన్కమ్ ఆఫ్ హెచ్యుఎఫ్. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ట్రెజరర్ అండ్ సెక్రటరీ రిక్వైర్స్ కన్సిడరబుల్ పర్సనల్ స్కిల్స్ అండ్ integrity of and part of incumbent. It is true that security deposit might have been furnished by the HF. However, since the salary is paid to the Karta primarily for the exercise of his personal skills and integrity, అతనికి పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటిగ్రిటీ ఉంటే ఆ ఇన్కమ్ని అతని యొక్క ఇండివిజువల్ ఇన్కమ్లో ట్యాక్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ కొంత గుర్తుపెట్టుకోవాల్సినది ఏమి అంటే వేర్ ద ఫండ్స్ ఆఫ్ హెచ్ఎఫ్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కంపెనీ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ద డివిడెండ్స్. ఈ హెచ్యుఎఫ్ను వచ్చిన అమౌంట్స్ ఈ హెచ్యుఎఫ్లో ఉన్న అమౌంట్స్ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్ ఏదైనా పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానిలో నుంచి ఇన్కమ్స్ వస్తే ఆ ఇన్కమ్స్ అనేది ఇండివిజువల్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో అతని హ్యాండ్స్లో వేయము, ఈ హెచ్యుఎఫ్ హ్యాండ్స్లో వేస్తాము. అంతేకాని పర్సనల్ స్కిల్స్ అనేది ఏముండవు అక్కడ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేదానిలో పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేది. అది మనకి ఇక్కడ చెప్తారు. ఏమని పార్ట్నర్షిప్ ఫర్మ్లో కానీ కంపెనీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, డివిడెండ్ కానీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ కానీ వస్తుంది. వచ్చినప్పుడు ఇన్ సచ్ కేస్ ఫీ శాలరీ కమిషన్ ఆర్ అదర్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై కర్త ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి కానీ ఆ కంపెనీ నుంచి కానీ ఏమైనా ఇన్కమ్స్ రిసీవ్ చేసుకుంటే ఆ ఇన్కమ్స్ అన్నిటినీ ఈ ఫ్యామిలీ ఇన్కమ్గా తీసుకోవాలి, హెచ్యుఎఫ్ ఇన్కమ్గా తీసుకోవాలి. ద రీజన్స్ ఈ ఫర్ దిస్ ట్రీట్మెంట్ ఆర్ యాజ్ ఫాలో. ద ఇన్కమ్ ఈజ్ ఎండ్ బై ద డిటర్మినెంట్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ ఫండ్స్ నుంచి తీసుకున్నాము. ఎండ్ విత్ ద ఎయిడ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఫండ్స్. ఈవెన్తో ఇప్పుడు నేను ఒక కంపెనీకి ఒక 50,000 డిపాజిట్ చేసినాను, ఆ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను, నాకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నప్పటికీ ఈ హెచ్యుఎఫ్ నుంచి నేను తీసుకోవాలంటే అప్పుడు నాకు వచ్చే ఇన్కమ్ దీనికి సంబంధించినదే. Therefore, real and sufficient connection between the investment of joint family fund and income by way of remuneration aid. However, where income is earned by Karta or any other member family by exercising the personal skills, the income should be assessed in their individual hands, even if such determinant is caused by the family funds unnappadiki by way of loans, guarantees. Whole role is only secondary. Next, members of HUF and partnership firm. ఇది పెద్ద ఏం ఇంపార్టెంట్ ఏం కాదు. శాలరీ పేడ్ టు కర్త, అతనికి అందరూ యాక్సెప్ట్ చేసి అతను జెన్యున్గా ఉంటే పేమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. శాలరీ పేడ్ టు మెంబర్స్, మెంబర్స్కి కూడా పేమెంట్ చేయొచ్చు. అతను కమర్షియల్ నేచర్లో హెచ్యుఎఫ్ కోసం వర్క్ చేస్తుంటే గిఫ్ట్ బై హెచ్యుఎఫ్ గిఫ్ట్ ఇవ్వచ్చా అంటే గిఫ్ట్ని ఇవ్వచ్చు. హెచ్యుఎఫ్ కర్త ఎవరైతే ఉంటారో అతనికి పవర్ ఉంటుంది జాయింట్ ప్రాపర్టీని ఇవ్వడానికి. ఆ జాయింట్ ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ ఎవరికన్నా ఇచ్చినామంటే ఆ ప్రాపర్టీని హెచ్యుఎఫ్లో తీసేస్తాము. రిమైనింగ్ ప్రాపర్టీస్కి వచ్చే ఇన్కమ్ మాత్రమే హెచ్యుఎఫ్లో ట్యాక్సబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫాదర్ మే మేక్ గిఫ్ట్ ఆఫ్ ద ancestral movable properties of the joint family on which he is a karta for the purpose of discharging duties prescribed by Hindu law. The income of joint property will stand reduced to the extent of the income arising out of that asset. ఏదైతే గిఫ్ట్ అవుట్ చేసామో ఆ గిఫ్ట్ అవుట్ని హెచ్యుఎఫ్ అసెట్స్ నుంచి తీసేసి రిమైనింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నావో ఆ అసెట్స్ పైన ఒకటే ట్యాక్స్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, గిఫ్ట్ టు హెచ్యుఎఫ్, గిఫ్ట్ బై హెచ్యుఎఫ్. ఇది గిఫ్ట్ టు హెచ్యుఎఫ్కి గిఫ్ట్ ఇచ్చేదా అంటే కెన్
an outsider make a gift h to hf or gift made by an outsider can be considered as gift అనేది క్వశ్చన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ ద హెచ్ఎఫ్ టు విచ్ సచ్ గిఫ్ట్ ఈజ్ మేడ్ కన్సిస్టెంట్ ఓన్లీ వన్ కర్త, ఒకడే కర్త ఉంటే అట్లాంటి కేసులో ఆ ఇన్కమ్ ఏదైతే అరైజ్ అవుతుందో గిఫ్ట్ మీద వచ్చిన గిఫ్ట్కి వచ్చిన ప్రాపర్టీ ఇన్కమ్ అరైజ్ అవుతుందో అది ఏఓపి కింద తీసుకుంటాం. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏఓపి కింద ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏఓపి కింద తీసుకుంటాం. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, ఈ కర్తపై వాళ్ళ ఎవరైతే గిఫ్ట్ ఇచ్చినారో ఆ పర్సన్తో అసోసియేట్ అయినట్టు అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కింద తీసుకుంటాం. ఒకవేళ ఇది జాయింట్ ప్రాపర్టీ అంటే ఒక ఇద్దరు కర్తలు ఉన్నారనుకోండి, ఉంటే అట్లాంటి కేసులో జాయింట్ ఇండివిజువల్ ఫ్యామిలీ హెచ్ఎఫ్ కింద తీసుకుంటాము. ఇక్కడ సెక్షన్ 56(2)(10 కూడా చూసుకోవాలి. ప్రొవైడ్ దట్ ఎనీ sum of money or value of property received by a HF without consideration would be chargeable to income tax under the head income from other sources. The aggregate value or in case of immovable property stamp duty value exceeds 50,000 during the year. However, sum is received by HF from its relatives, that is members నుంచి రిసీవ్ చేసుకుంటే అది ఎగ్జామ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ 10లో ఏం చెప్తారు, మిస్టర్ రామ్ ఉన్నాడు, అతని యొక్క ఏజ్ వచ్చేసి 56, ఈజ్ ఏ కర్త ఆఫ్ ఈజ్ హెచ్ఎఫ్, కర్తకి అతను హెచ్ఎఫ్. నెక్స్ట్ హెచ్ఎఫ్ కన్సిస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిజ్ వైఫ్ అండ్ 2 sons, మిస్టర్ సి అండ్ మిస్టర్ డి. ద హెచ్ఎఫ్ మిస్టర్ సి వచ్చేసి ఏజ్ 28, మిస్టర్ డి వచ్చేసి ఏజ్డ్ 16 అంటే మైనర్ పర్సన్. ఓకే, ద హెచ్ఎఫ్ ఈజ్ అసెస్డ్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ హ్యాస్ బిజినెస్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ 2010-11 ఆన్వర్డ్స్. 2010-11 నుంచి దానికి ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ 31/3/2012 ఈజ్ 5 lakhs కంప్లీట్ చేసింది. మిస్టర్ రామ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ అండ్ ఈ శాలరీ ఇన్కమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ వచ్చేసి 6,10,000. ఓకే, హెచ్ఎఫ్కి ఇన్కమ్ వచ్చేసి 5 lakhs ఉంది. మిస్టర్ రామ్ ఎవరైతే కర్త ఉన్నాడో ఆ కర్తని ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడో అతనికి శాలరీ ఇన్కమ్ వచ్చేసి 6,10,000 వచ్చింది. నెక్స్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ ట్రీటింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్. ఓకే, మిస్టర్ సి ఎవరు, సన్. ఓకే, గేవ్ క్యాష్ గిఫ్ట్ టు 1 lakh to హెచ్ఎఫ్ ఆఫ్ మిస్టర్ రామ్. వాట్ వుడ్ బి ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ హెచ్ఎఫ్కి ఒక 1 lakh ఇచ్చినాడు. ఎవరు ఇచ్చినాడు, మిస్టర్ రామ్ ఇచ్చినాడు. మిస్టర్ రామ్ వచ్చేసి ఎవరు, కర్త కదా. ఓకే, రామ్ ఇచ్చేసి కర్త సో గిఫ్ట్ ఇచ్చినాడు. సో అది ట్యాక్సబుల్ అవుతుంది అంటే అదేం ట్యాక్సబుల్ కాదు. నెక్స్ట్ హెచ్ఎఫ్ యాజ్ వన్ హౌస్ ప్రాపర్టీ ఫెచింగ్ రెంట్ 10,000 rupees per month and some movable assets. There is a proposal to make partial partition of HF by allotting the house property to Mr. C. Is it advisable to do partial partition? మనం ఒక డేట్ చెప్పినాము, ఏది ఐ థింక్ 31st December 2078 నుంచి ఈజ్ నాట్ రికగ్నైజ్. పార్షియల్ పార్టిషన్ అనేది రికగ్నైజ్ కాదు. సో ద హెచ్ఎఫ్ విచ్ ఈజ్ కావాలనుకుంటే అట్లనే కంటిన్యూ చేయాలి. నో పార్టిషియల్ పార్టిసిపేషన్ టేకెన్ ప్లేస్ మాదిరి తీసుకోవాలి. సో పార్షియల్ పార్టిషన్ అనేది అడ్వైజబుల్ కాదు, ఎందుకంటే పార్షియల్ పార్టిషన్ చేసినప్పటికీ పార్షియల్ పార్టిషన్ లేకుండా ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో అట్లనే క్యాలిక్యులేట్ చేయమని చెప్తారు కాబట్టి. నెక్స్ట్ మైనర్ డి ఎర్న్డ్ 70,000 ఫర్ ఈజ్ యూజ్ ఆఫ్ ఈజ్ స్పెషల్ స్కిల్స్ అండ్ టాలెంట్. హౌ వుడ్ ఈజ్ ఇన్కమ్ వుడ్ బి ట్యాక్స్. అతని యొక్క ఇండివిజువల్ ట్యాక్స్ చేసుకుంటాము, ఇక్కడ ఈ ఇన్కంలో యాడ్ చేయము. నెక్స్ట్ ఏ కార్ ఓన్డ్ పర్సనల్లీ బై మిస్టర్ రామ్కి ఒక కార్ ఉంది. was blended with HF during the year. It was leased out for a monthly rent 10,000కి ఇచ్చినాడు ఫ్రమ్ 1/10/2021 నుంచి. బ్లెండెడ్ విత్ హెచ్ఎఫ్. హౌ వుడ్ ద ఇన్కమ్ వుడ్ బి ట్యాక్స్ చేశాడు. ఎప్పటి నుంచి తీసుకున్నాడు, ఆ 6 months ఏదైతే ఉందో 6 months 10,000 into 6 months అది తీసుకొని లెస్ డిప్రిషియేషన్ చేసి అతని యొక్క ఇన్కంలో చూపించుకోవాలి, మిస్టర్ రామ్ యొక్క ఇన్కంలో. ఓకే, ఫస్ట్ ఏం చెప్తారు, క్యాష్ గిఫ్ట్ ఆఫ్ 1 lakh బై మిస్టర్ రామ్. మిస్టర్ సి ఎవరు, రామ్స్ మేజర్ సన్, టు ద హెచ్ఎఫ్ ఆఫ్ మిస్టర్ రామ్ వుడ్ నాట్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెచ్ఎఫ్లో నాట్ ట్యాక్సబుల్ సిన్స్ గిఫ్ట్ ఫ్రమ్ రిలేటివ్ ఆఫ్ హెచ్ఎఫ్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ అండర్ సెక్షన్ 56(2)(10)లో ఫాల్ కాదు. సో సిన్స్ మిస్టర్ బీయింగ్ మిస్టర్ రామ్స్ సన్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ రామ్స్ హెచ్ఎఫ్ ఈజ్ రిలేటివ్ టు హెచ్ఎఫ్. సో హెన్స్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ హెచ్ఎఫ్ వుడ్ బి 5 lakhs బీయింగ్ ద బిజినెస్ ఇన్కమ్ కంప్యూటెడ్. 5 lakhs మాత్రమే ట్యాక్స్ చేయాలి, 1 lakh యాడ్ చేసుకోకూడదు. నెక్స్ట్ నోట్, శాలరీ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రామ్ ద కర్త ఆఫ్ హెచ్ఎఫ్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ వుడ్ బి ట్యాక్స్డ్ ఇన్ హిజ్ ఇండివిజువల్ హ్యాండ్స్లో వేయాలి. సిన్స్ రెమ్యునరేషన్ ఎండ్ బై ద కర్త ఆన్ అకౌంట్ ఆఫ్ పర్సనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జాక్షన్స్ నాట్ టు బీ క్లబ్డ్ ఇన్ ద హెచ్ఎఫ్లో క్లబ్ చేయకూడదు. నెక్స్ట్ పార్షియల్ పార్టిషన్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ హెచ్ఎఫ్
which is been here to assessed to tax shall continue to liable to be assessed as if no such partition. ఒకవేళ పార్టిషన్ చేసినప్పటికీ పార్టిషన్ లేకుండా ఎట్లయితే ట్యాక్స్ వస్తుందో అట్లనే ట్యాక్స్ చేయాల్సి వస్తుంది. ద రెంటల్ ఇన్కమ్ ఇన్ దిస్ కేస్ వుడ్ కంటిన్యూ టు బి అసెస్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హెచ్ఓఎఫ్ ఈవెన్ ఆఫ్టర్ పార్టిషియల్ పార్టిసిపేషన్ జరిగినాక కూడా ఇన్కమ్ని అట్లనే క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు డూ పార్టిషియల్ పార్టిసిపేషన్. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ 70,000. ఇన్కమ్ ఆఫ్ 70,000 ఎవరిది? మైనర్స్ అంది. బై యూజ్ ఆఫ్ అతని యొక్క పర్సనల్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ యూజ్ చేసినాడు కాబట్టి ఇట్ విల్ నాట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హిస్ పేరెంట్ బై వర్చ్యూ ఆఫ్ ఎక్సెప్షన్ సెక్షన్ 64(1)(a కంటెంట్ ఇన్ ది ప్రొవిజన్స్. అతని యొక్క పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఏమి అప్లికబుల్ కావు అండ్ హెచ్యూఎఫ్లో కూడా ఇంక్లూడ్ కావు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 64(2) ప్రకారం వేరే మెంబర్ ఆఫ్ హెచ్యూఎఫ్ బ్లెండెడ్ ఈజ్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఫర్ ఇన్అడ్వకేట్ కన్సిడరేషన్ విత్ ద హెచ్యూఎఫ్. ఇన్కమ్ డెరైవ్డ్ దేర్ ఫ్రమ్ ఈజ్ డీమ్డ్ టు అరైజ్ టు ద ట్రాన్స్ఫరర్ మెంబర్ and not to the HUF. Transferor member are not to the HUF. In this case, Mr. Ram has blended his personal property with the HUF. So HUF కి ఇచ్చినప్పటికీ అది ఏదైతే ఉందో బ్లెండెడ్ విత్ హెచ్ఎఫ్కి ట్రాన్స్ఫరర్ ఎవరు? రామ్ హ్యాండ్స్లోనే ట్యాక్సబిలిటీ వేయాలి. సో నో కన్సిడరేషన్ ఇన్ కేస్ బ్లెండింగ్ ద ఇన్కమ్ ఫ్రమ్ కార్ కంప్యూటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్. 10,000 into 6 months. ఓకే, 60,000 లెస్ డిప్రిషియేషన్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని తీసేసి వుడ్ బి డీమ్డ్ టు బి ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ రామ్.